చిన్నపిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే వద్దంటారా? వద్దనుడు కాదు, కనిపించినాయి అంటే ఎగబడి గుంజుకుంటారు. ఇయ్యకపోతే ఏడ్చి లొల్లి లొల్లి చేస్తారు, ఇల్లు బీకి పందిరేస్తారు. కానీ కొందరు మాత్రం వద్దే వద్దంటున్నారట. మాకు ఏమి ఇవ్వకుండా అంటున్నారట. ఇస్తాం తీసుకోండి అని చెప్పినా మాకు వద్దని అంటున్నారట. ఆ లెవెలు అంత గొప్ప మనసు ఎందుకు వచ్చిందో హర్చుకుందాం పాండ్రి. అంత గొప్ప మనసున్నోళ్ళు ఎవరో కాదుల్లో మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు. లెక్క ప్రకారం అయితే రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండాలి. ఇప్పుడు 12 మందే ఉన్నారు. ఏడాది దాటినా మిగిలిన 6గురిని పెడతలేరు. ఈడికే ఒక్కొక్కళ్ళ దగ్గర 2-3 శాఖలున్నాయి. ఇక సీఎం సార్ దగ్గరనైతే లెక్కకు దొరకనన్ని శాఖలున్నాయి. పోలీసోళ్ళ కాంచెల్లి చదువుకునేటోళ్ళ దాకా అందరినీ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అన్నిటిని చూసుకున్నాడు ఒక్కనితోని ఎట్లయితది చెప్పుండ్రి. రోజుకు 18 గంటలు పని చేసినా అయితలేదట. అసొంటప్పుడు మిగిలిన 6గురిని పెట్టి మనిషికి పంచితే బరువు తక్కువ అవుతుంది కదా. కానీ మాకు ఈ బరువే మంచిగున్నది, అస్సలే కొత్తోళ్ళను పెట్టకుండ్రని ఢిల్లీలో ఉన్న పెద్దోళ్లకు చెప్పుకుంటున్నారట. అట్లెందుకయ్యా అంటే మా కారణాలు మాకుంటాయని అంటున్నారట. కాంగ్రెస్ సర్కార్ వచ్చి లీడర్లు మంత్రి కుర్చీలో కూర్చొని ఏడాదే అవుతున్నది. మంత్రులందరూ ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. అచ్చే తొవ్వలేంటి పొయ్యే తొవ్వలేంటి తెలుసుకుంటున్నారు. బరాబర్ ఇదే టైంలా కొత్తోళ్ళను పట్టుకొచ్చి వీటిని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే ఇంకేమన్నా ఉన్నదా? వీళ్ళ కంకర తెచ్చి డాంబర్ తెచ్చి రోలర్ తీసుకొచ్చి తొక్కిచ్చి రోడ్డేస్తే దాన్ని వేరేటోళ్ళకిచ్చి కబ్జా పెడితే ఎట్లుంటది చెప్పుండ్రి. అసలుకే మోసం వస్తది. మళ్ళా కొత్త రోడ్ వేసడానికి మళ్ళీ ఏడాది టైం పడుతుంది. గందుకే ఇప్పట్ల కొత్తోళ్ళను పెట్టే ఆలోచన చేయకుండాని ఢిల్లీకి లెటర్లు రాస్తున్నారని పార్టీలు ఉన్నోళ్లే మాట్లాడుకుంటున్నారు. కానీ లీడర్లు అంటే వీళ్ళ లెక్కనే ఉండాలి పోండ్రి. రాష్ట్రంలో ఎన్ని తిప్పలున్నా గురుకుల బడుల పిల్లల పానాలు పోతున్నా నేరాలు ఘోరాలు పెరుగుతున్నా గాని వాళ్ళకు ఏది కావాలనో దాని మీదనే మనసు పెట్టిండ్రు. ఎందుకంటే మళ్ళా ఓట్లు వచ్చినా ఇంకోటి వచ్చినా కాపాడేటి అయ్యే కదా అని రాజకీయంలో ఉన్నోళ్ళు అంటున్నారు.